ఏదైతే ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి 16.23 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఇందులో అసలు మేము ఓన్లీ దీనికి సంబంధించినటువంటి లక్షలోపు రుణాల మాత్రమే ముందుగా ఇస్తాం. మొదటి విడతగా అది ఇస్తాం, తర్వాత కొంచెం ఎక్కువ వాళ్ళకు మీడియం సైజులో ఇస్తాం, తర్వాత పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం చెప్తా ఉంది. దీనికి సంబంధించి లేదు, ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అవసరం ఉంటుంది, ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే ఇస్తామని చెప్పేసి కూడా కొన్ని వినిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే ఇస్తాం, ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే యువ వికాస వర్తించే విధంగా చేస్తామని చెప్పేసి ప్రతి ఏటా కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తా ఉంది. ఓన్లీ ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తాం, ఒక రేషన్ కార్డు ఒకరికి ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉంది. అది నిజంగా పర్టికులర్ గా ఫాలో కూడా అవుతా ఉంది. దీనికి సంబంధించిన నిరుద్యోగులు కూడా ఒక ఐడియాకి వచ్చేసారు, నిజంగా ఒక రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు, ఒక ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే ఇస్తారని చెప్పేసి కూడా ఒక ఆలోచన కూడా వచ్చినట్టు పరిస్థితి. దీనికి సంబంధించి సిబిల్ స్కోర్ ఖచ్చితంగా 700 లోపే ఉండాలని చెప్పేసి, 700కు తక్కువ సిబిల్ స్కోర్ ఉంటే ఈ ఏదైతే యువ వికాసం సంబంధించి వర్తించదు అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి బ్యాంకర్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో బ్యాంకర్ల మేనేజర్ అందరితో కలిసి కూడా ఇంత సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అలాగే ఈ సిబిల్ స్కోర్ లో చాలా మంది కూడా ఈఎంఐస్ పెట్టి ఈఎంఐ టైం కు కట్టక ఒక్క ఈఎంఐ కట్టకుండా దాదాపు 630కి సిబిల్ స్కోర్ పడిపోతుంది. కాబట్టి చాలా తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నాయి. సిబిల్ స్కోర్ కు ఈ రాజీవ్ వికాసకు సంబంధించి లింక్ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా కూడా విద్యార్థి నాయకులు ఇటు నిరుద్యోగులు చాలా మంది కూడా వ్యతిరేకించారు. దీనికి సంబంధించి అయితే బట్టి విక్రమార్క కూడా ఒక నిర్దేశం చేశారు, లేదు సిబిల్ స్కోర్ కి యువ వికాసకు లింక్ పెట్టట్లేదు, దానికి దీనికి సంబంధం లేదు, ఖచ్చితంగా పర్టికులర్ గా చదువుకున్న వ్యక్తులు కావచ్చు, నిజంగా వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళు కావచ్చు, బిజినెస్ లు ఏర్పాటు చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ స్కీమ్ అందరికీ వర్తిస్తుంది. దీనికి సంబంధించి మొదటి విడత లక్షలోపు రుణాలు ఇవ్వాలి. కాబట్టి దీనికి సంబంధించి 1.100 లక్షల రుసుము అయితే ఎందుకు, దీనికి సంబంధించి రుణాలు అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్దేశించిన పరిస్థితి. దీనికి సంబంధించి రాజీవ్ వికాస మరి ఎంత ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నారు, రాజీవ్ వికాసలో మరి నిజంగా లబ్ధిదారులు ఎంత మంది ఉండబోతా ఉన్నారు, ఏదైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి దరఖాస్తులు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. దరఖాస్తులు ఇచ్చిన తర్వాత మరి మొదటి విడత వాళ్ళకి మాత్రమే దరఖాస్తులు ఇస్తారా, లేకపోతే పూర్తిగా అందరికి దరఖాస్తులు ఇచ్చిన తర్వాత ఈ 1, 2, 3 విడతలుగా కంటిన్యూ చేస్తారా అని చెప్పేసి కూడా కొందరికి అర్థం కాని పరిస్థితి. నిజంగా యువ వికాసంలో ఎంతమంది లబ్ధి పొందే అవకాశం ఉంది, లేదా ఎంతమంది ఏదైతే దీనికి సంబంధించి సిబిల్ స్కోర్ లో కావచ్చు, దీనికి సంబంధించి రేషన్ కార్డు విషయంలో కావచ్చు, కొన్ని పెట్టిన క్వాలిఫికేషన్ ఇష్యూలో కావచ్చు, ఫోన్ నెంబర్ ఇష్యూలో కావచ్చు, అకౌంట్ నెంబర్ ప్రాబ్లం వల్ల కావచ్చు, కొన్ని బ్యాంకుల ప్రాబ్లం వల్ల కూడా కావచ్చు, ఎంతమందిని ఏరివేసే ప్రక్రియ కొనసాగుతుంది, ఆ ఏరివేసే ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పి చెప్తాను. దీనికి సంబంధించి ఇప్పటికైతే యువ వికాస సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ అయితే ముగిసిపోయింది. జూన్ 2న ఎవరైతే పూర్తి స్థాయి లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే దీనికి సంబంధించిన యువ వికాస సంబంధించినటువంటి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు దరఖాస్తుల పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే సబ్సిడీల రూపంలో ఏదైతే కార్పొరేషన్ సంబంధించి సబ్సిడీలు ఎవరైతే తీసుకుంటే వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదని కూడా చెప్తా ఉంది. ఏదైతే ఎస్సీ లోన్స్ కావచ్చు, దీనికి సంబంధించి బర్లషెడ్ సంబంధించిన లోన్స్ కూడా చాలా మంది తీసుకున్న వాళ్ళు ఉంటారు, వీళ్ళకి ఎవరికి వర్తించవు అని చెప్పేసి కూడా ప్రభుత్వం డైరెక్ట్ గా చెప్పేసింది. వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా ఎంతమంది అందులోంచి ఏరివేసే ప్రక్రియ జరుగుతుంది, ఎంతమందిని అందులోంచి పక్కకు పెట్టే ప్రక్రియ జరుగుతుంది, ఆ వ్యక్తుల్లో ఏదైతే 16.23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మరి ఎంతమంది తుదిగా ఎంతమంది ఉండబోతా ఉన్నారు, మరి ఎంతమందికి లబ్ధి చేకూరబోతా ఉంది, ఎంతమందిని ఏరివేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి కూడా చూడాలి. మరి 2వ తారీఖు అయితే దీనికి సంబంధించి దరఖాస్తులు అయితే ఇవ్వబోతున్నారు. 2వ తారీఖు వరకు ఇట్లాంటి ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి రాజీవ్ వికాస మరి తుదిగా నిజంగా విజయవంతంగా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇది కూడా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టినటువంటి బీసీ బంధు లాగా మళ్ళీ అది కూడా ఓన్లీ పార్టీ కార్యకర్తలే కావచ్చు, ముఖ్య వాళ్ళకే, లేకపోతే ముఖ్యంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చే ప్రక్రియ కూడా చాలా కొనసాగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఇది కూడా మరి నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇతరుల నిరుద్యోగులకు కూడా ఎవరికైనా వచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. చూడాలి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని నిజంగా నిరుద్యోగులంతా నిజంగానే ఇంప్లిమెంట్ చేసుకుంటారా, లేదా నిజంగా మళ్ళీ కార్యకర్తలకు వేస్తే మరి వీళ్ళ నుంచి ఎటువంటి అవరోధాలను తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎదురు చూడాలి.